హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని మీరు చూసిన టెక్నికల్ ఆరుని తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఓపో నుంచి ఒక మొబైల్స్ అయితే వస్తున్నాయి మనకి. ఓపో రెనో 12 సిరీస్ నుంచి అయితే దాంట్లో చూసుకుని మాత్రం ఎక్సలెంట్ మొబైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి అయితే తెలుసుకుందాం. మీకు రీసెంట్గా ఓపో రెనో 12 గురించి అయితే స్పెసిఫికేషన్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనకు దాని ప్లేస్ మొబైల్ ఫ్రెండ్స్ అంటే మనకు ఓపో అంటే 12 ప్రో ఇది వచ్చి మనకి దీనిలో చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి, కాకపోతే ఇది వచ్చి మనకి ఏ ఫీచర్స్ మీద లభిస్తుంది మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ అనేది దాని గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకు ఓపో నుంచి ఓపో రెనో 12 ప్రో ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం జూన్ అయితే అయిపోతుంది. జూలై లేదా ఆగస్ట్ అయితే మొబైల్ అయితే తప్పకుండా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి. ఆ స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి అయితే లైక్ కొట్టకపోతే వీడియోకి అయితే లైక్ కొట్టి కొంచెం బూస్ట్ అయితే చేయండి వీడియోని. ఫ్రెండ్స్, ఇక మెయిన్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఒకసారి డిజైన్ మీద అయితే లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం ఈసారి వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ ఇస్తే లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకు గొర్రెల గ్లాస్తో ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. ఇక ఫ్రేమ్ విషయానికి వస్తే మనకు అల్యూమినియం ఫ్రేమ్ అనేది లభిస్తుంది కాబట్టి ఎక్సలెంట్ డిజైన్ అయితే లభిస్తుంది. ఈసారి డిజైన్ చూడడానికైనా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓపో నుంచి అయితే చాలా ఎక్సలెంట్ డిజైన్ అనుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ డిజైన్ కూడా లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ డిజైన్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు మనకు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ ఆమ్లెట్ డిస్ప్లేతో లభిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. దీని రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రూపీస్తో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుని మనకు 200 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. సన్లైట్లో కూడా మనకు న్యాచురల్గా కలర్స్ అనేది చాలా అద్భుతంగా కనబడతాయి. మనకి బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ అయితే లేదు. అయితే మనకి దీని రెజల్యూషన్ పరంగా చూసుకుంటే ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ అంటున్నారు. మేబీ నాకు తెలిసి లాంచ్ అయ్యే వరకు అయితే 1.5K రెజల్యూషన్ అయితే తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం డిస్ప్లే ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా వస్తే బెజల్ వచ్చి పంచోతో లభిస్తుంది డిస్ప్లే అనేది. అలాగే దీని రీప్లేస్ రేట్ వచ్చి 120 రూపీస్తో లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ కూడా డిస్ప్లే స్మూత్నెస్ కానీ చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అంటే అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రైమ్ వీడియోస్ మనం హెచ్డీలో కానీ చూసే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సెన్సార్ అయితే మనకి స్కిప్ అయితే చేయలేదు. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం. ఎవరైతే వీడియోలో లవర్స్ ఉన్నారో వారి కోసం అయితే డిస్ప్లే కొంచెం బెటర్గా ఉంటుంది. నా తరఫున చూసుకుంటే మాత్రం ఈ మొబైల్లో చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అనేవి కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫీచర్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లేతో పాటు ప్రోసెసర్ చూసుకుంటే ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ నుంచి 9200+ ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రోసెసర్ గేమింగ్ అయితే చాలా బెస్ట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి బీజిఎంఐ గేమ్స్ అనేవి మనకి 60 FPS అయితే గేమింగ్ అయితే బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే మనకి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.5 GHz మేరకు అయితే క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే మనకి 4 nm మీద లభిస్తుంది కాబట్టి ప్రోసెసర్ అనేది బెటర్ గేమింగ్ ప్లే కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీ టాస్కింగ్ వస్తాయి కాబట్టి మనకి ఎక్కడ కాంప్రమైజ్ అని లేకుండా చాలా ఎక్సలెంట్గా మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మన ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ అనేది చాలా అద్భుతమైన ప్రోసెసర్ అని చెప్పవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి మేబీ లాంచ్ అయినాక ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రోసెసర్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు కెమెరా విషయం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. వీడియోలు ఇంప్రెస్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కెమెరా పరంగా చూసుకునే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అప్ టు మనకు ఏమి ఇలాంటి సెన్సార్ అయితే అప్ టు జూమ్ ఇలాంటి అయితే ఇవ్వలేదు. మెయిన్ కెమెరాలో అయితే మనకు వేరే కెమెరాలో ఇచ్చారు, అది కూడా చెప్తాను. అయితే మెయిన్ కెమెరా వచ్చి మనకు సోనీ సెన్సార్తో లభిస్తుంది. సెన్సార్ పరంగా చూసుకుని మనకి ఇప్పటివరకు అయితే లీకేజ్ కాలే. మేబీ లీకేజ్ అయితే మీకు మరోసారి అయితే అప్లోడ్ చేస్తాను. సెకండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. 2 కెమెరాస్తో పాటు ఇంకో 3వ కెమెరా వచ్చి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరా ఫ్రెండ్స్. అప్ టు మనకు 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ హైలైట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఏదైనా వీడియో క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే దీంతో పాటు ఇంకా హైలైట్ టెలిపోర్ట్ లెన్స్లో మనకు హైలైట్ ఏంటంటే మనకు పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి మనకి చాలా ఎక్సలెంట్గా పిక్చర్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి క్వాలిటీ చూసుకుంటే వేరే లెవెల్ క్వాలిటీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకుని ఎవరైతే బెస్ట్ కెమెరా మొబైల్ ఎదురు చూస్తున్నారో వారి కోసమైనా కూడా ఈ మొబైల్ అనేది చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఫ్రంట్ విషయానికి వచ్చినా కూడా ఫ్రంట్ మెయిన్ కెమెరా 50 MP ఇందులో కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా మనకు రెండిట్లో 4K అవకాశం ఉంది. చాలా బెస్ట్ కెమెరా క్వాలిటీ కూడా లభిస్తుంది. ఇందులో మనకు సోనీ సెన్సార్ విషయానికి వస్తే మనకు సోనీ సెన్సార్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకొని మా సెన్సార్ పరంగా సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ సెన్సార్ గురించి మీరు కామెంట్లు అడగని మీకు తప్పకుండా నేను రిప్లై అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అది ఒకరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ కెమెరా ప్లే కావాలి, బెస్ట్ కెమెరా వీడియో రికార్డింగ్ కావాలనుకున్నా కూడా దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. దీంతో పాటు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 వాట్ ఛార్జర్ లభిస్తుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఎందుకంటే మనకు 52 minutesలో మనకు 100%
100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తాయి. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, చాలా అద్భుతంగానే అనుకోవచ్చు. దీంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకు 12 GB ర్యామ్ ఇస్తుంది. దీని కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. అలాగే స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకు 256 స్టోరేజ్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి UFS నుంచి 3.1తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నా కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ఎందుకంటే మనకు 12 GB ర్యామ్ కాబట్టి మనకు ర్యామ్ వచ్చి మనకి LPDDR5X ర్యామ్తో కాబట్టి మనకి ఏదైనా గేమింగ్ ప్లే చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తాయి. కాబట్టి ర్యామ్ దగ్గర అయితే మనకు కాంప్రమైజ్ అయితే లేదు. 12 GB ర్యామ్ లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతోపాటు స్టోరేజ్ చూసుకుంటే స్టోరేజ్ కాబట్టి మనకు స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి ఎంత మనకి UFS నుంచి 3.1 కాబట్టి మనకి స్పీడ్ కూడా చాలా అద్భుతంగా అవుతుంది. ఫైల్ ట్రాన్స్లేషన్ స్పీడ్ అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి Android 14తో లభిస్తుంది. అలాగే మనకు కలర్ వైస్తో లభిస్తుంది. కలర్ వైస్ 14తో అనుకోవచ్చు. ఇది కూడా మనకి అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవ్వన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి లౌడ్ స్పీకర్స్ లభిస్తాయి, స్టీరియో స్పీకర్స్ లభిస్తాయి. డాల్బీ అట్మాస్ అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే కాలేదు. మేబీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవ్వన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినది తప్పకుండా అయితే కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే IP65 రేటింగ్ కూడా ఉంది. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వాటర్లో పడ్డ కూడా మొబైల్ ఏమైతే డ్యామేజ్ అయితే అయ్యే అవకాశం అయితే లేవు. ఎందుకంటే మనకి ఒక 20-30 మినిట్స్ వాటర్లో పడ్డా కూడా మొబైల్కి అయితే ఏం కాకుండా చూసుకునే అవకాశాలనే IP65 రేటింగ్ కాబట్టి చాలా ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను. పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.